ఉసిరికాయలు 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 రాసు ఉసిరికాయలు అంటారు ఇసురుకాయలు ఉసిరికాయలు 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 రాసు ఉసిరికాయలు. ఏంటయ్యి ఎల్లిపాయలు వేయాలండి. ఏమేమి కలిపా దీంట్లో? చెప్పాను ఏమేమి కలిపా చెప్పండి. ముగ్గురు పొయ్యి మీద ఇష్టం. ఉసిరికాయలు కడిగి వాడేసి వాటికి ఘాట్లు పెట్టి అవి అదంటే మూట్లో నూనె పోసి అవి దారదారగా వేయించి అట్టి పెట్టి చింతపండు గుజ్జు చేసి అది ఉడకబెట్టి ఆ చింతపండు గుజ్జులో ఉడకబెట్టి అప్పుడు ఉసిరికాయలు అది కలిపి కొంచెం మెంతి పిండి వేసి కొంచెం ఆవు పిండి వేసి ఎల్లుల్లి తాలింపు పెట్టి కలిపి జాడీకి ఎత్తుకుంటున్నాం. ఎన్ని రోజులు ఉంటుంది? సంవత్సరం నిల్వ ఉంటుందా? ఇలా కాకుండా మొక్కలు కోసి పెట్టాల్సింది. అలా కూడా పెడతారండి? మొక్కలు కాదు, తొక్కుతారు. తొక్కుతారా? రోట్లో కుమ్మి పెడతారు. తొక్కటం అంటే రోట్లో కుమ్ముతారు. అది తొక్కివా? ఓకే. ఏమో బూర్లాగా వేపుకొని చేస్తారండి. ఎంత పని అట్టుంది దగ్గర ఉసిరికాయ రుచుకుంటారా? మగ్గి కొలు రుచి. ఇప్పుడు ఇప్పుడు బాగానే ఉంది. ఇప్పుడు తినేస్తారుగా, ప్లేట్లు వేసుకొని ముద్ద కలుపుతావా? అబ్బా ఆవకాయ పచ్చడి తినేవాళ్ళం. అమ్మ ముద్ద కలుపుద్ది అంట ఇంట్లో. మరి పాత్రలో వేరుశనగ నూనె ఆవాల నూనె బాగానే ఉంటది. ఇదేనా వేరుశనగ నూనె? పడినప్పుడు ఏం చేయండి చూడు, మొన్న రాత్రి ఎంత తగ్గాను చూసావా? అది ఇంత ముద్ద అన్నం తిన్నందుకు నూనె వల్ల కాదు. నూనె నేనే వేరుశనగ నూనె వేసి వండాను. మరి అక్కడ అదే ఉంది. ఫైనల్ గా ఇదిగా ఇలాంటి డబ్బాలు అయితే వేస్తాం పచ్చడి. ఇది ఇందులో గిన్నె ఉంటుందా? 2 డబ్బాలు అయితే పట్టాం. దీంట్లో మిగతాదంతా ఈ ప్లేట్లో ఒక 2 బస్తాలు అన్నం వేసుకొని పూర్వకాలం లాగా మేము తింటే రుచికరంగా ఉంటుంది. నూనె చాలా ఉంది. పట్టలాగా నెట్టాలి. ఎల్లుల్లిపాయలు ఆవకాయ పచ్చడి బదులు ఇద్దా? లైట్ ఆరిపోయినా ఇది అన్నారు అంటే ఎవరు తింటారు? ఇది లాగిస్తారు. ఇదే మంచిది. నేను హైదరాబాద్ పట్టుకెళ్తా. వెళ్తున్నప్పుడు చదువుతాను మూత బాధ. అదే ఇదమ్మ చూడు. దాంట్లో కూడా కేజీ నూనె
వేసేనా చేసేయ్. ఉంది ఇందులో ఇంకా ఇంకొద్ది దీంట్లో సరిపోయింది వద్దు కూరలోకి లేదు అదంటే కూరలోకి వద్దా నీటిలో వాడు. పచ్చడి మొత్తం పచ్చడి మొదలు తింటున్నాము ఓకే